వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ కౌసల్య. తెలంగాణలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. బాలీవుడ్ తారల ప్రదర్శనలు, విశిష్ట అతిథుల సమక్షంలో ఈ సాయంత్రం ప్రపంచ సుందరి కిరీటం ఎవరిని వర్తిస్తుందో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్స్ కు వేదికైన హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతూ ఈ మెగా ఈవెంట్ కు వేదిక సిద్ధంగా ఉంది. ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు 3,500 మంది తిలకించనుండగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఫైనల్స్ లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ప్రపంచ సుందరి విజేతకు దాదాపు 8.5 కోట్ల నగదుతో పాటు 1,770 వజ్రాలతో కూడిన తెల్ల బంగారు కిరీటం దక్కనుంది. అంతేకాదు, మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం లభిస్తుంది. మిస్ వరల్డ్ విన్నర్ కు ఏడాది పాటు లండన్ లో ఉచితంగా నివాసం, డిజైనర్ కాస్ట్యూమ్స్, నగలు, ఆ మేకప్ కిట్, ఫుట్వేర్ లభిస్తాయి. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలతో మరెన్నో నజరానాలు దక్కుతాయి. వీటితో పాటు స్పాన్సర్ల నుంచి ప్రత్యేక బహుమతులు అందుకోనున్నారు. బ్యూటీ విత్ ఎ పర్పస్ ప్రాజెక్ట్ కింద ఆమె ప్రపంచంలో పలు దేశాల్లో పర్యటించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సైతం విజేతకు బహుమతులు అందజేయబోతుంది. మిస్ వరల్డ్ ఈవెంట్ కు మొత్తం 54 కోట్లు ఖర్చయింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం టూరిజం శాఖ 27 కోట్లు ఖర్చు చేయగా మరో సగం వ్యయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భరించింది. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీలు దాదాపు 3 వారాల పాటు వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 108కి పైగా దేశాల నుంచి సుందరీమణులు తరలిరాగా వీరిలో గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. వీరిలో నుంచి 2 మిస్ వరల్డ్ కిరీటం అందుకోనున్నారు. మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లే ఈ ప్రతిష్టాత్మక జ్యూరీకి నేతృత్వం వహిస్తుండగా జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ప్రముఖ ఆంటర్ప్రెన్యూర్ సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కెరీనా టెరెల్ వ్యవహరించనున్నారు. వీరిలో సోనూ సూద్ మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందజేయబోతున్నారు. మరోవైపు ఈ వేదిక మీద బాలీవుడ్ స్టార్లు జాక్విలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ ఖట్టర్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. 2017 మిస్ వరల్డ్ మానిషి చిల్లర్, 2016 మిస్ వరల్డ్ స్టెఫానీ డెల్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. ప్రెజెంటర్ గా సచిన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా ఫిగ్జోవా కొత్తగా ఎంపికైన 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపజేస్తారు. తుది పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అందాల భామలు బుద్ధావనాన్ని సందర్శించారు. మే 12న బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని బుద్ధావనాన్ని అందగత్తెలు సందర్శించారు. బుద్ధ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించారు. నాగార్జున సాగర్ వాటర్ బ్యాక్గ్రౌండ్ లో స్పెషల్ ఫోటోషూట్ ను అందగత్తెలు పాల్గొన్నారు. మే 13న
మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్ ను సందర్శించారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షించి షాపింగ్ చేశారు. చార్మినార్ చరిత్రను తెలుసుకున్నారు. అనంతరం చౌమల్లా ప్యాలెస్ లో జరిగే స్వాగత విందులో పాల్గొన్నారు. మే 14న హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట సందర్శించారు. యునెస్కో వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయంలో పేరిణి శివతాండవ ప్రదర్శనను వీక్షించారు. మే 15న యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి చీరల నేతన్నల సమాఖ్యను సందర్శించి అక్కడి కళాకారులతో ముచ్చటించారు. మే 16న మహబూబ్ నగర్ లో పర్యటించారు. ఈ నెల 18న సేఫ్టీ టూరిజంలో భాగంగా పోటీదారులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ప్రాచీన పిల్లల మర్రి వటవృక్షాన్ని సందర్శించారు. ఈ నెల 20, 21 కాంటినెంటల్ ఫైనల్ జరిగింది. ఈ నెల 21 ఐరోపాకు చెందిన 35 మంది శిల్పారాంలో తెలంగాణ డ్వాక్రా బజార్ స్టాళ్లను సందర్శించారు. ఈ నెల 22 మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్లో భాగంగా శిల్పకళా వేదికలో పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ నెల 23 హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో భాగంగా హోటల్ ట్రైడెంట్ లో మిస్ వరల్డ్ ఛాలెంజ్ జరిగింది. ఈ నెల 24 మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ ఫైనల్లో భాగంగా హోటల్ ట్రైడెంట్ లో సుందరీమణులంతా ఫ్యాషన్ జ్యువెలరీలో పాల్గొన్నారు. అదే రోజు బ్యూటీ విత్ పర్పస్ పేరుతో హైటెక్స్ లో విందును ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనూహ్యంగా వైదొలిగింది. వ్యక్తిగత కారణాలంటూ మొదట వైదొలిగిన ఆమె ఆ తర్వాత నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించింది. ఈ పోటీ ఉద్దేశం మంచిదే అయినా నిర్వహణ పద్ధతులు మాత్రం సరిగ్గా లేవని ఆమె చెప్పుకొచ్చింది. తనలో మార్పు కోసం ఈ పోటీలకు వచ్చానని, కానీ ఇక్కడి పరిస్థితులు చూసి తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ అంశంపై దర్యాప్తు చేయించిన తెలంగాణ ప్రభుత్వం అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయంలో మరో కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. మిల్లా మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వం విచారణ ముగిసిందని సిఎస్ జయేష్ రంజన్ తెలిపారు. ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదన్నారు. మిస్ వరల్డ్ నిర్వాహకులు ఇప్పటికే లండన్ లో కేసు వేశారని చెప్పారు. ఆమెపై యూకే ప్రభుత్వమే లీగల్ చర్యలు తీసుకుంటుందని సిఎస్ జయేష్ రంజన్ చెప్పుకొచ్చారు. Oh wow, I mean, do you know what? Winning the crown of Miss World would be such an honor that I hope I would live up to. But do you know what? Having this past week here and this past year as this journey as Miss England, it's really shown me that winning is just being able to be a part of it. Being able to make friends from around the world, learn from their stories, learn from their purposes. Everyone's bringing a uniqueness. Myself with CPR, but I've met lawyers, doctors and people fighting for such good causes in their communities, and being able to be a part of something that is so positive in a war-torn world where, as I said earlier, in a fractured world where conflict and crisis seem to grow each day, the beauty is bringing people together to unite, to leave a positive legacy for our future generations, and that is what these systems do. They bring women together, and I think it's so important to remind the world that there is good, there is positivity, and if you can shed that light, you know, this past year has shown me the power of using your voice to make a difference. We can create history, and we can leave a positive future for our future generations. And I think being a part of this journey has shown me that being 108 దేశాల అందాల భామలు పోటీ పడుతుండగా మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది సుందరీమణులు ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మిగిలిన 24 మందిని న్యాయ నిర్ణేతలు నేడు ఎంపిక చేయనున్నారు.
ఈ 4 ఖండాల కేటగిరీల నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మందిని ఎంపిక చేస్తారు. వీరిలో నుంచి ప్రతి ఖండానికి 5 చొప్పున టాప్ 20 మెంబర్స్ ని నిర్ణయిస్తారు. ఆ తర్వాత ప్రతి ఖండానికి 2 చొప్పున 4 ఖండాల నుంచి 8 మంది ఫైనల్ దశకు చేరుకుంటారు. ఈ 8 మందిలో 4 తుది పోటీకి అర్హత సాధిస్తారు. ఈ 4లో తుది ప్రశ్న ద్వారా అత్యుత్తమ సమాధానం ఇచ్చిన వారిని మిస్ వరల్డ్ గా ప్రకటిస్తారు. మిగతా 3 ఆయా ఖండాల వారి విజేతలుగా మొదటి, 2, 3 రన్నరప్లుగా ఉంటారు. ఎన్నో గ్లోబల్ సమిట్లకు, అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల రూపంలో మరోసారి తన ఆతిథ్య సత్తాను చాటింది. మొదట్లో రాష్ట్ర స్థాయికే పరిమితమైన హైదరాబాద్ ను జాతీయ సదస్సుల నిర్వహణతో జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యమిచ్చే స్థాయిలో మన దగ్గర మౌలిక సదుపాయాలున్నాయని ఇప్పటికే నిరూపితమైంది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు గ్లోబల్ బ్రాండ్ ఖాయమైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో గ్లోబల్ సమిట్లకు, అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల రూపంలో మరోసారి తన ఆతిథ్య సత్తాను చాటింది. మొదట్లో రాష్ట్ర స్థాయికే పరిమితమైన హైదరాబాద్ ను జాతీయ సదస్సుల నిర్వహణతో జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యమిచ్చే స్థాయిలో మన దగ్గర మౌలిక సదుపాయాలున్నాయని ఇప్పటికే నిరూపితమైంది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు గ్లోబల్ బ్రాండ్ ఖాయమైపోయిందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.